వైకుంఠం తిరుమలలో జన సైనికుల అత్యుత్సాహం తీవ్ర కలకలం రేపింది. శ్రీవారి ఆలయం ఎదుట కొందరు యువకులు రాజకీయ ప్రదర్శనలకు దిగడం భక్తుల ఆగ్రహానికి కారణమైంది. తిరుమల కొండపై ఎలాంటి రాజకీయ ప్రచారాలు, నినాదాలపై నిషేధం ఉన్నప్పటికీ నిబంధనలు ఉల్లంఘిస్తూ పవన్ కళ్యాణ్ అనే నేను పుస్తకాన్ని శ్రీవారి గుడి ముందు ప్రదర్శించారు. అంతటితో ఆగకుండా ఆ పుస్తకంలో రీల్స్, వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారడంతో పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని రాజకీయాలకు వేదికగా మార్చడంపై సామాన్య భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల భద్రతను దాటి నిబంధనలు బేఖాతారు చేస్తూ ఇలాంటి పనులు ఎలా చేస్తారంటూ టీటీడీ విజిలెన్స్ అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు. కలియుగ వైకుంఠ తిరుమలలో జన సైనికులు అత్యుత్సాహం తీవ్ర కలకలం రేపింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. పవన్ కళ్యాణ్ అనే నేను పుస్తకాన్ని శ్రీవారి ముందు ప్రదర్శించడం తీవ్ర కలకలం రేపుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? టీటీడీ అధికారులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? రైట్ గంగోత్రి, ఏదైతే తిరుమల రాజకీయ నాయకుల ప్రసంగాలను, రాజకీయ శ్లోకాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడో నిషేధించింది. తాజాగా ఆధునిక టెక్నాలజీ మారిన తర్వాత తిరుమలలో రీల్స్ కూడా నిషేధించిన పరిస్థితి ఉంది. తాజాగా మనం వీడియో చూసుకుంటే తిరుమలలో జన సైనికులు ఒక అత్యుత్సాహం ప్రదర్శించారు. పవన్ కళ్యాణ్ పుస్తకాన్ని ప్రచురించారు అభిమాని. దాన్ని తీసుకొచ్చి తిరుమలలో చిత్రీకరించి రీల్ రూపంలో వీడియో చేసి సోషల్ మీడియాలో వదిలేడు. అది వైరల్ గా మారింది. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా గత సంవత్సరంలో ఒక బోర్డు తీర్మానం చేసి ఉంది. తిరుమలలో అభ్యంతరకరమైన రీల్స్ కూడా ఎటువంటి చేయకూడదు, రాజకీయ పరంగా. మరోవైపు సినిమాలకు సంబంధించిన సాంగ్స్, మరోవైపు ఇటువంటి రీల్స్ తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణం వైపు చేయకూడదని తీర్మానం చేసి ఉంది. ఆ రకంగా ఇప్పుడు తిరుమల రాజకీయ ప్రసార నిషేధంపై ఉల్లంఘించినట్టుగా తెలుస్తుంది. అయితే జన సైనికుల అత్యుత్సాహంతో పవన్ కళ్యాణ్ అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఆ పుస్తకాన్ని తిరుమలలో కేంద్రంగా విడుదల చేస్తున్నట్టుగా చేశారు. దీని మీద ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. తిరుమలలో టీటీడీ నిబంధనలు ఉల్లంఘించారు, ప్రదర్శించారని వాళ్ళు ఆరోపించారు. దీని మీద తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఇది ఎప్పుడు అప్లోడ్ చేశారు, ఎవరు చిత్రీకరించారు విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం విభాగం విచారం చేస్తుంది. గంగోత్రి. ఓకే, థ్యాంక్ యూ సురేష్. నేను బుక్ అది చాలా బాగా అయితే రాశారు వికాస్ భయ్య, మీకైతే ధన్యవాదాలు. మా మామగారు అయితే మీకోసం 2 ముక్కలు అయితే మాట్లాడతారు. మాట్లాడు మామ. ఇక్కడ ఉంది బాబు వికాస్ బాబు. భగవంతుడి ఆశీస్సులు, నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి నానా. పవన్ బాబు జీవిత చరిత్ర రాసినందుకు నాకు చాలా చాలా ఆనందం ఉంది నానా. జీవిత చరిత్ర ఆంధ్రప్రదేశానికి చూపించావు. నువ్వు ఎప్పుడు ఎల్లవేళ చల్లగా ఉండాలి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేమైతే. భయ్యా ఇలాంటి బుక్ ని మాకు అందించినందుకు ఒక జన సైనికుడిగా మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మేమైతే. అలాగే ప్రతి ఒక్క జన సైనికుడు కూడా పవన్ కళ్యాణ్ నేను బుక్ ని మీరు అందరూ సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ అనే నేను బుక్ అది చాలా బాగా. బులెటిన్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.